హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ చికెన్ పచ్చడి. ఈ చికెన్ పచ్చడిని ప్రిపేర్ చేసే విధానం తెలుసుకునే దానికంటే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చిట్టి విందుశ్రీ యూట్యూబ్ ఛానల్. మీరు కూడా ఈ రెసిపీని ఇలా ప్రిపేర్ చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ నేను 1 కేజీ ఫ్రెష్‌గా కడిగి పెట్టుకున్న చికెన్‌ని తీసుకున్నాను. చికెన్ ముక్కలు చిన్నగా ఉండి మెత్తగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 చెంచా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఒకవేళ కొద్దిగా పసుపు అయినట్టు అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి. ఉప్పు, పసుపు ముక్కకి మంచిగా పడుతుంది. ఇలా కొద్దిసేపు కలిపేసి ఇంకా పక్కకు పెడితే సరిపోతుంది. ఇగో ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ రావాలి. ఇంకా తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టేసి దాంట్లో నేను దాదాపుగా ఒక పావు కేజీ వరకు నూనె యూజ్ చేశాను. ఈ నూనెలోకి ఇంకా ఈ ముక్కలన్నిటిని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఈ ముక్కలన్నీ వేసేసాక చిన్న మంట మీద చిన్నగా ఉడికించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ముక్క మంచిగా ఉడుకుతుంది. ఇక్కడే మనం మంట ఎక్కువ ఉంచితే ఇంకా ఎమ్మటే పైన మాడిపోతుంది. చికెన్ పీస్ మొత్తం లోపట పచ్చిగా ఉంటుంది. ఇంకా మన పచ్చడి పాడైపోతుంది. అందుకనేసి కొంచెం మంట మీద ఇలా చిన్నగా ఉడికించుకోవాలి. ముక్కలో నుండి వాటర్ ఊరుతా ఉంది. ఈ వాటర్ మొత్తం పోయి ఇంకా ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటా ఉండాలి. చూడండి, వీడియోలో చూపిస్తా ఉంటే కొద్దిగా వాటర్ పోతా ఉంది. ఇంకా ముక్కలు ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఇలా కొద్దిసేపు ఇంకా ఉడికించుకుంటా ఉండాలి. ఈ చికెన్ ముక్కలు ఉడికేంత వరకు దీనికి కావాల్సిన మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. కొద్దిగా గరం మసాలా తీసుకోవాలి. దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను తీసుకొని ఇలా వేయించుకొని ఇంకా మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇంకా మన చికెన్ ఇంకా రెడీ అయిపోయింది. ఇలా గోల్డెన్ కలర్ అంటే లైట్‌గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకా చిన్నగా తీసేస్తే సరిపోతుంది. ఎందుకు తీస్తున్నామనంటే దీంట్లో వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవచ్చని పక్కకు తీశాను. మళ్ళీ ఎమ్మటే వేసుకోవచ్చు. ఇంకా దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకోవాలి. దీనివల్ల ఈ అల్లం వెల్లిపాయలో ఉన్న పచ్చిదనం పోతుంది. ఇంకా ఇవి ఎంత బాగా కుక్ అయితే అంత మంచిది. అందుకనేసి దీనికోసమనే సెపరేట్‌గా చికెన్ ముక్కల్ని తీసి ఒకసారి మళ్ళీ మంచిగా వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకోవడం వల్ల టేస్టీగా ఉంటుంది. చాలా బావుంటుంది. ఇంకా తర్వాత ఎమ్మటే తీసి పెట్టిన చికెన్ ముక్కల్ని మళ్ళీ ఎమ్మటే వేసేసాను. ఇంకా దీంట్లోనే మనం నూరి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ ఇందాల పెట్టుకున్నాం కదా, ఇంకా అది మొత్తం టోటల్‌గా వేసేసాను. ఇంకా దీంట్లో సరిపడా ఉప్పు ఇందాకలా 1 స్పూన్ మాత్రమే యాడ్ చేసాము. కాబట్టి ఇప్పుడు ఇంకా 2 స్పూన్ల వరకు వేసేస్తాను. నేను అన్నంలో ఉప్పు వేయను కాబట్టి చూసి వేసుకున్నాను. మీరు కూడా ఇంట్లో యూజ్ చేసేదాన్ని బట్టి చూసి యూజ్ చేసుకోండి. ఇంకా దీనికి సరిపడా కారము నేను 3 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యూజ్ చేస్తున్నాను. కారం ఉండే స్వభావాన్ని బట్టి ఎక్కువ కారంగా అనిపిస్తే 2 ఉంటే సరిపోతుంది. కొద్దిగా కారంగా లేకపోతే కొద్దిగా పెంచుకోవచ్చు. రోజు యూజ్ చేసే విధానాన్ని బట్టి ఇంట్లో వాడే పద్ధతిని బట్టి మీరు కారంని యాడ్ చేసుకోండి. చాలా బావుంటుంది. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ ముక్కకు పట్టేలాగా ఉప్పు కరిగేంత వరకు ఉంటే సరిపోతుంది. ఇంకా పక్కకు తీసి పెట్టుకుంటే చల్లగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇలా ప్రిపేర్ చేస్తే చికెన్ పికిల్ చాలా బావుంటుంది. నేనిక్కడ 1 కేజీకి సరిపడా ఉప్పు, పసుపు ఎలా పెట్టుకోవాలా అనేసి చెప్పాను. దీన్ని బట్టి ఎన్ని కేజీలు కావాలో ఆ విధానాన్ని బట్టి పెట్టుకోండి. ఇంకా చల్లగా అయ్యేంత వరకు పక్కగుంచాలి. దీనిలో 1 నిమ్మకాయ సరిపోతుంది. ఒకవేళ కారం చాలా ఘాటుగా ఉంటే 2 నిమ్మకాయలు పిండుకోవాలి.
ఇక్కడ నేను మసాలాలు కూడా తక్కువే యూజ్ చేశాను. మీరు గినక గ్రేవీ అనేది చాలా ఎక్కువ ఉండాలి, ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి అని అనుకుంటే ఇంకా కొద్దిగా ఆయిల్‌ని పెంచి మసాలాలు కొద్దిగా పెంచుకుంటే సరిపోతుంది. కొంతమంది మసాలాలు తినడానికి ఇష్టపడరు. అంటే మనం ఇంట్లో యూజ్ చేసే విధానాన్ని బట్టి వాడుకోవాలని చెప్తున్నాను. నాకైతే ఇప్పుడు పెట్టిన క్వాంటిటీ సరిపోతుంది. చాలా బాగా టేస్టీగా ఉంది. ఇంకా ఇలా ప్రిపేర్ చేసిన ఈ పికిల్‌ని ఒకరోజు కాకుండా ఒక 2 రోజులు పక్కగుంచి తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు తింటే అంత టేస్ట్ అనిపియదు. ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కలవదు కదా! 2 రోజుల తర్వాత ఇంకా మగ్గి ముక్క చాలా టేస్టీగా, గ్రేవీ కూడా చాలా బావుంటుంది. ఇంకా ఆయిల్ పెంచుకోవాలి అనిపిస్తే పెంచుకోవచ్చు. కొంతమంది మొత్తం ఆయిల్ ఆయిల్ ఉంది అనేసి అనుకుంటారు కదా! అందుకనేసి దానికి సరిపడా క్వాంటిటీలోనే తీసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసిన పచ్చడిని ఇంకా 2 డేస్ తర్వాత తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.